ఇంటూ కొంచెం సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొంచెం సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 8వ గ్రంథం నుంచి 20వ అధ్యాయం 11 వచ్చు. 8వ గ్రంథం ముందు రివర్స్ వస్తుంది. హలో, రీసౌండ్ వస్తుంది. లేదా 8వ గ్రంథం నుంచి 20వ అధ్యాయం 11 వస్తుంది. ఎవరైనా చదువుతారా? చదువుతున్నా. 8వ గ్రంథం 20వ అధ్యాయం 11 వస్తుంది. అయితే పరాక్రము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడైనాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తట్టులుదురు. వారు యుక్తిగా జరుపుకున్నారు కనుక బహుగా సిగ్గుపడదురు. వారెన్నటికీ మరువబడిన నిత్య అవమానం నందుదురు. అయిపోయిందా? 20వ అధ్యాయం 11వ వచనం. అయితే పరాక్రమాల శరణు వల్ల యెహోవా నాకు తోడై ఉన్నాడు. నేను హింసించువారు నిన్ను గెలవక తొట్టిలుదురు. వారు యుక్తిగా జరుపుకున్నది కనుక బహుగా సిగ్గుపడుదురు. వారు ఎన్నడూ మరువబడిన నిత్య అవమానము పొందుదురు. వింటున్నారా? వినబడిందా? సమజ్మాయేగా? అర్థమైందా? జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో చాలా మంది దేవుని మాట వింటలేదు. విన్నట్టు నటిస్తున్నారు, విన్నట్టు యాక్షన్ చేస్తున్నారు. అనండి, యాక్షన్ చేస్తే ఏం దొరకదు. ఇది సినిమా కాదు, యాక్షన్ చేస్తే పైసలు పెట్టాలి. వింటున్నారా? ఇది సినిమా షూటింగ్ కాదు, యాక్షన్ చేస్తే పైసలు పెట్టడానికి. ఇది యూట్యూబ్ ఛానల్ కాదు, యాక్షన్ చేస్తే పైసలు పెట్టాలి. లేయలుగా. అయితే పరాక్రమం గల శరణు వల్ల యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిలుదురు. వారు యుక్తిగా జరుపుకున్నారు కనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూ మరవబడని నిత్య అవమానం పొందుదురు. లేయలుగా. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన మాత్రమే మహాకణికను బట్టి కృపను బట్టి విశ్వాసానికి వస్తున్నాం. నిత్య అవమానం పొందటానికి ఎవరైతే మీ భక్తుల్ని హింసిస్తున్నారో వారి కొరకు మీరు సిద్ధపరిచిన మార్గాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇప్పుడే నాయన కథ మొదలైంది. ఎప్పటికీ అవమానమేగా, ఎప్పటికీ సిగ్గే, ఎప్పటికీ లజ్జే, ఎప్పటికీ దుఃఖమే, ఏడిపే అని మమ్మల్ని ఎవరైతే హింసలు పెడుతున్నారో వారికి నిత్య అవమానాన్ని సిద్ధపరిచించున్నాం. వారెన్నడూ మరవబడని నిత్య అవమానానికి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే వారు యుక్తిగా జరుపుకున్నారు, అనగా నీ చిత్తాన్ని తెలుసుకొని నడుచుకోరు. కాబట్టి ఎవరైనా సరే, క్రైస్తవులైనా అన్ని జనులైనా ఈ భూమి మీద ఈ సృష్టి అంతా మానవుని కొరకు ఏర్పాటు చేశాం. ఆ జ్ఞానం లేక మూర్ఖంగా నడుచుకొని కష్టాల పాలవుతున్నారు. నేను తెలిసిన వారు ఎవరు అలాగే మూర్ఖంగా నడుచుకోవద్దు, కష్టాల పాలు కావద్దు. పరాక్రమం గల సూర్యుని వలె నువ్వు వారికి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. సహాయం చేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చూడండి, ఎవరైతే భూమి మీద ఆయన రక్షకుడు, దేవుడు, ప్రభువు అని అంగీకరించి ఆయన మార్గంలో నడిచినందువల్ల హింసించబడుతున్నారో, ప్రార్థన చేసినందువల్ల, ఆరాధన చేసినందువల్ల, సువార్త ప్రకటించినందువల్ల, లేకపోతే ఆయన కార్యాలు లోకంలో జరిగించినందువల్ల, లేకపోతే ఆయన ప్రేమను లోకంలో చూపించినందువల్ల, ఆయన మార్గంలో నడిచినందువల్ల, ఆయన అనుసరించినందువల్ల ఎవరైతే హింసించబడుతున్నారో వారందరినీ దేవుడు శిక్షించడానికి పరాక్రమల సూర్యునిలాగా లయంగా. అయితే పరాక్రమల సూర్యుని వల్ల యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించేవాడు నన్ను గెలవక
తొట్టిల్లుదురు వారు యుక్తిగా జరుపుకున్నది కనుక బహుగా సిగ్గుపడదురు వారెన్నడూ మరవబడని నిత్య అవమానం పొందదు. హల్లెలూయా. వింటున్నారా? ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉంటే ఎందుకు భయము, భీతి, కలవరం, మనుషులకు భయపడటం, పరిస్థితులకు భయపడటం, లోకానికి భయపడటం? భయమే మనకు మన సగం బలహీనపరుస్తుంది. ఇక భయపడేవాడు ఏ పని చేయలేడు, అసలు దేవుని పని అసలే చేయలేడు. చెప్పండి, భయపడేవాడు ఏ పని చేయలేడు, దేవుని పని అసలే చేయలేడు. దేవుని పని అసలే అనుకుంది అసలే చేయలేడు. దేవుడు నిన్నేమో దేవుని పని చేయడానికి అనుకున్నాడు. ఇప్పుడు మీ ఇంట్లో మీకే శ్రద్ధ కాక పని మనిషి పెట్టుకోండి, అమ్మగారు నాకు అసలు శ్రద్ధ కాకుండా అని చెప్తుంటుంది. శ్రద్ధ కాదు అని చెప్తుంటుంది. దీని పాడు కాను, పనికి పెట్టుకుంటే ఇది శ్రద్ధ కాదు అంటారా కదా. దేవుడు మన అందరిని ఆయన పని చేయడానికి అనుకుంది. నా అటువంటి కాదు అంతేమన్నా తింటావు, చచ్చగా తింటావు, మూడుకుంటావు. మారే దేవుడు పని చేస్తే నీకు అన్న తక్కువ చేస్తానా? నిన్ను ఎవరేమనంటే ఊరుకోవడం అసలు నా కనుగుడ్డు ముట్టినవంతా సమానం అంటాడు సార్. దేవుని భక్తులు దొరికొస్తే దేవుని కంటే ఏలు పెట్టిందంతా సమానం. ఇప్పుడు చూడు, దేవుని కంటే ఏలు పెట్టింది ఏం జరుగుతుందో మన భారతదేశంలో. ఇప్పుడు చూడే ఆట ఆడిస్తాడు దేవుడు. చెడుగుడు అంటారు కదా కొంతమంది, చెడుగుడు ఆడిస్తాడు. అది కథ. ఇప్పుడు చూడండి ఏమవుతుంది అప్పుడు, ఎప్పటి నుంచి ఎట్లయితుంది. ఆగం తలకాయ పట్టుకోవాలి. లేయా. అయితే యుక్తిగా జరుపుకున్నారు గనుక. యుక్తి అంటే తెలివి, తెలివి అంటే దేవుని స్వరం. దేవుని స్వరంతో నడుచుకుంటే అంత లాభమే, సైతాను స్వరంతో నడుచుకుంటే అంత నష్టమే. అనండి, సైతాను స్వరముతో నడిచినడలా అంతా నష్టమే, దేవుని స్వరంతో నడిచినలా అంతా లాభమే. లేయలుగా వాడు వారి యొక్క ఏమైనా చూడండి, నీకు నాకు దేవుడు నన్ను దేవుని సేవకుల దగ్గర అనుకున్న దానికంటే ఎక్కువ దొరుకుతుంది నాకు. చెప్పండి అందరూ. దేవుని భక్తులతో మనము సమయం గడిపినలా దేవుని భక్తుల మీద మనం ఆశ పెట్టుకునేడలా. నేనైతే దేవుని నమ్మకం ఉందో ఎంత మంది మీదనో, ఏ గుట్ట మీదనో, ఏ చెట్టు మీదనో, ఏ పుట్ట మీదనో అన్ని ఆశలు పెట్టుకుని అందుతే దేవుని నమ్మినాక భక్తుల మీద ఆశ పెట్టుకుంటే అంత లాభమే. అందుకొరకే దావీదు భక్తుడు 16వ కీర్తనలో 3వ వచనం ఇట్లా అంటాడు, నేను ఇలాగందరూ భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఎందుకు లాభం కాబట్టి ఇష్టం. లేయలుగా అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాశాను, అక్కడ పుట్టుకతోనే కొంచెవాడు శృంగారం అనే దేవాలయం దగ్గర బిచ్చమెత్తుకునేవాడు. చెప్పండి. చదవండి. లేదుగా నిజంగా మీరు కనుక దేవుని సేవకుల మాట చెవులార విని వాళ్ళు చెప్పినట్టు నడిస్తే మీ జీవితకాల సమస్య పరిష్కారం అవుతుంది. చెప్పండి. జీవితకాల సమస్య, నేనైతే దేవుని సేవకుల మాట చెవులార విని వాళ్ళు చెప్పినట్టు చేశాను, నా జీవిత సమస్య పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు నాకు జీవితంలో ఏ సమస్యలు లేవు. వింటున్నారా? చెప్పండి, ఏ సమస్యలు? ఇప్పుడే కాదు, నమ్ముకున్న కాంచి ఏ సమస్యలు. నమ్ముకున్నంటే నీ పనుల భారం ఆయన మీద ఉంచమని, అప్పుడు ఆయన ఉద్దేశములు నెరవేర్చున్నాను.
నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. నీతిమంతుడైనడు కదలనీయడం రాసును. నేనైతే నా భారం అంతా ఆయన మీద మోపేస్తాను. లేయా వింటున్నారా? వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచను. దేవుని సేవకుల మీద, దేవుని సేవకుల దగ్గర ఏమైనా దొరుకునేమో అని. దేవుని సేవకులు ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. దేవుడి మీద లక్ష్యం పెడితే నీకు అవమానం జరుగుతుందా? నీకు సిగ్గు, అవమానం, లజ్జ పడే పరిస్థితులు వస్తాయా? అసలే రావు. ఇంకా వారిని ఎవరైనా హింసిస్తే వారు ఎన్నడూ మరవబడిన అవమానానికి అప్పగించబడుతుంది. ఇతరులకు మేలు చేసేవారు, నువ్వు మేలు చేయవు, మేలు చేసేవాళ్ళు చేయని అందరూ అనండి. నువ్వు మేలు చేయవు, చేసేదాన్ని చేయలేవు. ఎప్పటికీ అవమానపడే పరిస్థితులకు వెళ్ళిపోతావు. జాగ్రత్త. అలాంటి వాళ్ళ జోలికి పోవద్దు. చెప్పండి, అలాంటి వాళ్ళ జోలికి పోవద్దు. పోతే మాత్రం నిత్య అవమానం, ఎప్పటికీ అవమానపడే పరిస్థితులకి దేవుడు తీసుకెళ్తాడు. ఎప్పటికీ అవమానం. ఎప్పటికీ అవమానం అంటే అసలు నెమ్మది ఉంటుందా? ఏదో కొద్ది రోజుల అవమానానికే మనకు నెమ్మది లేక దేవుని నమ్ముకున్నాం. ఇక ఎప్పటికీ అవమానం అంటే దేవుని స్తోత్రం అనేయాలిగా. శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టుకతోనే కుంటివాడు బిచ్చమాడుకుంటున్న సంగతి మనందరికీ తెలుసు. అప్పుడు దాదాపు అతని వయసు 40 సంవత్సరాలు. పొద్దున్నే కొంతమంది మనుషులు, 2 మనుషులు అతన్ని ఎత్తుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి వారి ముంగట ఒక గుడ్డ వరిసి దాంట్లో పైసలు వేయడానికి గుడ్డ వరిసి, అదే ఇక్కడ ఉందా వాడు పొద్దున నీళ్లు తాగితే మూత్రానికి పోవాలి, అన్నం తింటే దొడ్డికి పోవాలి, టిఫిన్ చేస్తే దొడ్డికి పోవాలి, లైట్గా రెండు పోవాలి కదా. కొంతమంది టిఫిన్ చేయగానే వస్తుంది కదా, కొంతమంది చాయ్ తాగానే వస్తుంది, కొంతమంది నీళ్ళు తాగానే వస్తుంది. పాపం వానికి 3 మందు. ఏమి మందు? ఏమంటే మీరు చెప్పేది అబద్ధాలా? మీరు వెళ్ళాలా పొద్దున్న? అరే పాపం అని బతుకేం బతుకో కానీ నా బతుకేం బతుకో. అందరు పొద్దున తింటే రాత్రి తినాలి. అందరూ మన బతుకు పాపం ఆగం ఆగం. అందరు పొద్దున తింటే వాళ్ళు రాత్రి తినాలి. ఉంటా పల్టా అనండి. ఏదో నమ్మని బతుకురండి, ఉంటా పల్టా. అబద్ధం కాదు. దేవుల్లోకి వచ్చినాక అర్థమైంది ఆ సంగతి. నాకు అంతకుముందు అర్థం కాలే. లేయాలిగా. దేవుని స్తోత్రం. పెద్దన్న వస్తుంది. దేవుని స్తోత్రం అలేయాలిగా. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యం. లక్ష్యం అంటే అర్థమైంది. సరే, అక్కడ ఏదో రాబట్టాలి, ఆశిస్తున్నాడు తన దగ్గర దేవుని సేవకులు. అసలు దేవుడు ఉండేదే దేవుని సేవకుల దగ్గర. అసలు దేవుని శక్తి ఉండేదే వాళ్ళు చేయబెడితే స్వస్థత అవుతుంది. మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందగలరు. నష్టం. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చను అని రాశారు. పేతురు యోహానులు చేతులు ఉంచడం మూలంగా పరిశుద్ధాత్మ వచ్చుట గారడి స్టీమోను చూసి, లేయలుగా చెప్పండి, ఎవరు చూసి? గాడి స్టీమోను చూసి ఆశ్చర్యపోయాడు. అదే చేతులు పెట్టగానే ఆత్మ వస్తున్నది అని, ఇలాంటి పద్ధతి నాకు కూడా కావాలి. లేయలుగా. వారి యొద్ద ఏమైనా దొరుకునేమో, చూస్తుండ, వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని దొరుకునని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యం ఉంచను. తప్పకుండా దేవుడు ఆశగల ప్రాణి తృప్తిపరచడు. తెలుసా? దేవుడు ఏదైనా సమస్య పరిష్కారం చేస్తే జీవిత కాలంతో సమస్య పరిష్కారం. నాకు తలకాయ నొప్పి ఉండేది. అసలు ఇప్పుడు 34 సంవత్సరాల నుంచి తలకాయ నొప్పి ఉండేది. తలకాయ నొప్పి కొరకు నేను అసలు గోళీ వేసుకోలేదు. 34 సంవత్సరాల నుంచి ఒకవేళ వేసుకుంటే అది కూడా తలకాయ నొప్పి గోళీ అని కాదు,
ఒక 3-4 వేసుకున్నంటే నమ్మండి నమ్మకూడదు. 34 సంవత్సరాల నుంచి 3-4 గోళీలు వేసుకున్నా. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అసలు దేవుని మధ్య అడుగు పెట్టగానే తలకాయనట్టు మాయమైపోయింది. పార్శ్వపున ఒక్క పక్కేన వచ్చేది ఒక్కోసారి. ఏ నరాన్ని బ్లేడ్ పెట్టి ఇట్లంతా బాగుండన్నంత నరం పోట్లేసేది. దేవుని సేవకుల దగ్గర నుండి అసలు ఏది కావాలన్నా దొరుకుతుంది తెలుసా. మీరు సమ్మతించిన ఆ మాట వినడంలో భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవించగలరు. భూమి మీద మంచి పదార్థాలు 5 ఉన్నాయి. అవునండి, భూమి మీద మంచి పదార్థములు 5 కలవు. అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఈ 5గురు భక్తుల ద్వారా లోకానికి అన్ని రకాల మేళ్లు దేవుడు పంపిస్తున్నాడు. క్యాన్సర్ వ్యాధి బాగైన వాళ్ళు ఉన్నారు, ఎయిడ్స్ వ్యాధి బాగైన వాళ్ళు ఉన్నారు, అప్పులు లక్షల అప్పులు, కోట్ల అప్పుల నుంచి విడుదల పొందిన వారు ఉన్నారు, మాంత్రిక శక్తుల నుంచి విడుదల పొందిన వారు ఉన్నారు. వింటున్నారా? క్యాన్సర్ వ్యాధి వింటున్నారా? బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్స్ వింటున్నారా? విరిగిన ఎముకలు అప్పటికప్పుడు నిమిషాల మీద అతుక్కున్న వారు ఉన్నారు. లేయలుగా వింటున్నారా? థైరాయిడ్ ఒక్క ప్రాంతంతో థైరాయిడ్ విడుదల పొందిన వారు ఉన్నారు. వింటున్నారా? 90 సంవత్సరాల వరకు పిల్లలు లేని వాళ్ళు బైబిల్లో ఉన్నారు. ఈ భూమి మీద కూడా ఎంతో మంది పిల్లలు లేని డాక్టర్లకు పిల్లలైన, పిల్లలు లేకుండా నీకు పిల్లలే కాదని డాక్టర్లు చెప్పిన వాళ్ళు కూడా పిల్లలైన, డాక్టర్లు కూడా పిల్లలైన. లేయాలిగా అసలు మానవునికి ఎన్ని సమస్యలు అయితుందో అన్ని సమస్యలు, మానవులు ఎన్ని జాతులు అవుతున్నాయో అన్ని జాతులు, మానవులు ఎన్ని భాషలు అవుతున్నాయో అన్ని భాషల్లో దేవుని నమ్మిన వాళ్ళు సమస్యల పరిష్కారమైన వాళ్ళు ఉన్నారు. లేయాలిగా అందుకొరకు యెషయా 58:10 ఇలా చెప్తున్నాడు. ఏమని? ఆశించిన దారిని ఆకలి కొనవానికి ఇచ్చి శ్రమపడి వాడిని తృప్తిపరిచిన చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వల్ల ఉండును. లేయలుగా చెప్పండి. నేనైతే దేవుని నమ్మినప్పుడు అయితే నాకు అనిపించేది ఎప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు చీకటి పడుతుందా. చీకటి పడితే నాకు ధైర్యం. ఉల్టా పంట చెప్పాను కదా నేను. చీకటి పడితే ధైర్యం, తెల్లారితే పెరుగుతాం అనండి. చీకటి పడితే ధైర్యం, తెల్లారితే పెరుగుతాం. అప్పుల బాధ, తెల్లారితే పొద్దున్నే వసూలు చేయడానికి. అవునా? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 20 మంది తెల్లారుతుందంటే ఎంతమంది వస్తారో, ఎప్పుడు ఏం పరువు తీస్తారో అని భయం. పొద్దు ఎక్కుతుందంటే ఎవరైనా పొద్దు ఎక్కారంటే చెప్పడుగుతారా? వాళ్ళ భయం వాళ్ళకి, ఏమైనా చేస్తారని వాళ్ళకుంటారు. మరి ఎన్నో తెలదు కానీ మొత్తం చీకటి పడ్డానికి ఎవరు రారు. వస్తారా? వస్తారే రారు. అందుకొరకే నాకు చీకటి పడతా అంటే ధైర్యం, తెల్లారుతా అంటే భయం. ఇప్పుడేమో చీకట్లో భయం లేదు, పగలు భయం లేదు. లేయాలిగా మరి నా తెలివితేటలా కాదు. మరి ఏంటిది? ఆశించిన దాన్ని ఆకలి కొనవానికి ఇచ్చి శ్రమపడి వారిని తృప్తిపరిచినలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వల్ల ఉండను. లేయలిగా ఆశించిన దాన్ని ఆకలి కొనవానికి ఇచ్చి. మనం దేవుని దగ్గరకు వచ్చినాక ఆకలి ఉండాలి. మనం ఏముండాలి? దాహం ఉండాలి. ఆకలి అంటే తినాలి, దాహం అంటే తాగాలి అనండి. ఆకలి అనగా తినటము, దాహం అనగా తాగటము. దప్పిగల వాళ్ళ మీద నీళ్లు కుమ్మరిస్తాను లేదా? ఆకలి ఉన్న వారికి ఏం చేయాలి? ఆశించిన దాన్ని ఇవ్వాలి. అతను ఏం ఆశించండు? వీరి యొద్ద ఏమైనా దొరుకునేమో. చెప్పండి, వీరి యొద్ద ఏమైనా దొరుకునేమో. వాళ్ళ దగ్గర వెండి బంగారాల కొరకు ఆశపడుతుంది. వాళ్ళు కనిపెట్టింది, అయ్యా నువ్వేం కావాలని కోరుకుంటున్నావు మాకు బాగా తెలిసి ఎండి బంగారం కావాలనుకుంటున్నావు. ఎండి బంగారం ఎన్ని రోజులు ఈ సమస్య పరిష్కారం చేస్తుంది?
ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు సమస్య పరిష్కారం చేస్తే అవసరం. ఒకవేళ ఎండే బంగారం ఇచ్చిననుకో, ఆ ఇంటి బంగారం తీసుకొని సాయంత్రం వాళ్ళ ఇంటికి ఇచ్చిననుకో, ఒక సంవత్సరం గడిచింది అనుకుందాం. అదే మొన్న ఎండు తెస్తే మళ్ళీ ఎండు రాలేదా? మనం బంగారం తెస్తే కాదురా, మళ్ళీ రాలేదా? వచ్చింది, నేను ఎవరికి ఇచ్చినట్టుంది. వచ్చింది, రాకుండా ఎట్లుంటుంది? నేను ఎవరికి ఇచ్చినట్టుంది. మళ్ళీ మామూలు శ్రమలు ఉంటాయా? నాకు ఎవరికి అనేది అని అన్నా కూడా నమ్ముతారంటవా? నమ్మరు. లేయా మా సంఘంలో ఒక అమ్మ ఉండేది. పాపం నాయన బిచ్చం అనుకోవడానికి సెంటర్లో కూర్చొని బస్సు నడిస్తే తీసుకొచ్చి ఆడ కూర్చోబెడతారు. సాయంత్రం వచ్చి మొత్తం ఆ మూట ముందు చదువుకుంటారు. భార్య ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక నువ్వు డేక్కుంటారా అని పాపం ఆ డేకుండా కిలోమీటర్ 2 కిలోమీటర్లు పెట్టాడు తెలుసా. పైసలు భుజాన్ని వేసుకొని పోయింది. అది మరి భర్తను సంకరిసుకొని కనుక వింటున్నారా? మరి ఆ పైసలు పెట్టి చిన్న గెర్రెల బండి అన్నా కుష్టివాదాలు పోతారు కదా. మరి అట్లా తీసుకుపోతే ఏమవుతుంది? జాగ్రత్తగా వినండి. మీరు ఏమో బంధాలు గిందాలు అనుకొని ఏదో బంధం అంటున్నారు. బంధాలే గిందాలు లేదు, అంతుతలే. బంధాల మీద మనసు పెట్టకండి. వింటున్నారా? లేయా దేవునితోటి సంబంధం కలిగి ఉండండి. పరాక్రమం గల సూర్యుని వలె నిన్నెవరేమనంటే ఉరుకొచ్చాయన ప్రతాపం చూపెడతాడు. నేను బాధ పెట్టి వారందరినీ హింస పెడతాడు ఆయన, మామూలు కాదు. వింటున్నారా? ఒక్కసారి నీ వైపు చూసిందంటే వాళ్ళకి ఆ షాక్ జరిగిందంటే అన్నిటి మళ్ళీ మీరు జోలికి రారు. ఇక వస్తారంటవా? అరే ఆయన జోలి పోతారు పోతే, అరే ఆమె జోలి పోతారు పోతే అని అట్లా మళ్ళీ పేరు కూడా వస్తుంది. వింటున్నారా? ఆశించిన దాన్ని ఆకలి గలవానికి ఇచ్చే శ్రమ పడివాడిని తృప్తిపరిచినలా మన శ్రమలో ఉన్న వారిని తృప్తిపరచాలి. నువ్వు నేను దేవుని బిడ్డలంగా నీ దగ్గర నా దగ్గర దేవుని శక్తి ఉన్నది. నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నావు. వెండి బంగారం అయితే మా దగ్గర లేవు. లే నజరుడు యేసుక్రీస్తు లేచి నడు అన్నారు చెరుకు రెక్క పెట్టుకొని పేతురు యోహాను. ఎవరిని? పుట్టుకతో కుంటివాడైనా శృంగారం దేవాలయం ముందు ఉన్న కుంటివాడిని. వాడు దిగ్గున లేచి లేయలుగా చీల మండలం యొక్క నరం సడలించబడి వాడు ఎగురుతూ గంతులు వేస్తూ వారితో కూడా దేవుని మందిరానికి వెళ్ళాను, దేవుని శృతిస్తూ వెళ్ళనని రాస్తుంది. లేయలుగా కనుక ఎప్పుడు మనం ఆశించిన దాన్ని ఆకలి కొన్న వారికి ఇవ్వాలి. ఆయన తాత్కాలికంగా వెండి బంగారాలు దొరుకుతామని ఆశపడ్డాడు. ఆ రోజుల్లో వెండి బంగారమే నాణ్యాలు, పైసలు, వెండి పైసలు, బంగారు పైసలు. వింటున్నారా? మా చిన్నప్పుడు రాగి పైసలు ఉండే. చెప్పండి ఏముండే? ఇప్పుడు ఎనుప పైసలైనా? ఇప్పుడు స్టీల్ పైసలు, ఎనుప పైసలు. అట్లా ఉండేది. ఒక్క పైసకి ఎంత విలువ ఉండే తెలుసా? ఓ లేదుగా 3 పైసలకు పుట్టాడు వదిలిచ్చాక. 3 పైసలు. ఇప్పుడు 30,000 పైసలు ఇచ్చిన రావట్లేదు. ఇంకా రోజులకు ఘోరం. నా చిన్నప్పుడు వింటున్నారా? రూ. 3.50 లీటర్ డీజిల్. ఎంత? 3 రూపాయల. కారు కొనుక్కున్నప్పుడు కూడా రూ. 1,000 ఇస్తే 22 లీటర్ల డీజిల్ వచ్చేది. ఇప్పుడు 2,000 ఇచ్చినా 22 లీటర్ల డీజిల్ రాకుండా. వింటున్నారా? లేయా ఆశించిన దాన్ని ఆకలి గనవానికి ఇచ్చి శ్రమపడి వాడిని తృప్తిపరిచిన చీకట్లోని వెలుగు ప్రకాశించిన అంధకారం నీకు మధ్యాహ్నం వల్ల ఉండును. మనకు దగ్గర దేవుడు ఉన్నాడు. దేవుడిని ఎంతమందికి పంచిపెట్టినా నీ దగ్గర దేవుడు ఉంటూనే ఉంటాడు. ఎంతమందికి ఆయన చేయొచ్చు, తరిగిపోడు. ఒక బావిలో నీళ్లు చేస్తా అంటే ఎలా ఊరుతాయో అలాగూ ఆశీర్వాదాలు కానీ, దేవుళ్ళు కానీ, వరాలు కానీ మన దగ్గర నుంచి ఊరుతూనే ఉంటాయి. అనండి, మన దగ్గర నుండి
ఊరుతూనే ఉండను. ఏంటి మన ఆధార పరిశుద్ధాత్మ మంది వందల మంది కాదు, వేల మంది పరిశుద్ధాత్మ మంది ఇంకా పొందుతూనే ఉంటారు. అది అయిపోదు అనమాట. చెప్పండి, ఏమైపోదు? పరిశుద్ధాత్మ అయిపోదు. లేయా ఒక ప్రవక్త శిష్యుడు చనిపోయాడు. అప్పులో వచ్చి ఆ శిష్యుని కొన్ని ఇద్దరు కొడుకుల్ని మా జీతం తీరేంత వరకు, మా అప్పు తీరేంత వరకు పాలేరు గుందరాన్ని గుంజుకోబోతుంది. ఆ తల్లి విధవరాలు భార్య, అయ్యా నాకు కొద్దిగా సమయం అయ్యా, మీ అప్పు సంగతి నేను తర్వాత చెప్తాను. ఎన్ని రోజులు కావాలి సమయం? ఒక 3-4 రోజులన్నీ ఇవ్వండి. సరే మంచిది అనిపోయింది. ఇంతలో ఆమె ఉరికిపోయి ఆ ప్రవక్త దగ్గరికి పోయి, అయ్యా నీ శిష్యుడు, నా భర్త నా పెనిమిటి మీద తెలుసు కదా చనిపోయిండు, అప్పుల వాళ్ళు వచ్చి నా ఇద్దరు కొడుకులు తీసుకుపోతున్నారు, దయచేసి మీరు నాకేమైనా సాయం చేయాలి అంటే, అమ్మ మీ ఇంట్లో ఏమున్నదని. మా ఇంట్లో ఏం లేదా, గుడ్లకి ఇంతంత నూనె తప్ప ఏమీ లేదని. అంతేనా? అంతే. అయితే నేను చెప్పినట్టు చేయమన్నాడు. ఏం చేయాలి? మీకు చేతనంత మటుకు ఇరుగుపోరు అని దగ్గర ఉన్న ఖాళీ పాత్రలు అన్ని తీసుకొచ్చి ఇంట్లో మొత్తం అవసరమంతా పరువు తలుపులు వేసేసి, కొడుకులు ఇద్దరు కొడుకులు లోపలనే ఉండాలి, తలుపులన్నీ పెట్టాలి. దీంతో నూనె ఆ పెద్ద 50 కిలోల గంజులో గిన్నెల పోయి అది నిండుతుంది. తర్వాత 40, 30, 50 అన్ని నిండుతాయి. అవునండి, ఏంది ఇది ఎట్లా నిండుతుంది అని అన్ని నిండుతాయి. నిజంగా నిండినాయి. మళ్ళీ దీంతో నూనె ఉన్నది. మళ్ళా అన్ని నిండినాక యూనివర్సిటీ అక్కడ పెట్టి, యూనిబుడ్డి అక్కడ పెట్టి, మీరు ఇక్కడనే ఉండండి పెట్టాలని మళ్ళీ ఆయన దగ్గర వేస్తా. ఏం చేయాలో ఇంకా అంటే, అయ్యా నువ్వు చెప్పినట్టు చేసాను, ఖాళీ పాత్రలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినావు, అన్ని నిండినాయి, మరి ఇప్పుడు ఏం చేయాలో మనకు అర్థం కావట్లేదంటే, నా నూనె ఎట్లుందంటే నూనె ఆగిపోయింది, అట్లా పెట్టినాం. అయితే ఒక పని చేయను, ఆ నూనె అమ్ముకొని అప్పులు తెచ్చుకొని మిగిలిన నూనెతో బతుకుపోండి అన్నాడు. నూనె అంటే ఇది పరిశుద్ధాత్మ అభిషేకం. ఇక్కడ ఆశించిన దాన్ని ఆకలి వానికి ఇచ్చి, నూనె అంటే స్వస్థత ఎంతమందికి అవసరమో, నువ్వు ఎంతమంది ప్రార్థించినా స్వస్థత అయితేనే ఉంటుంది. నువ్వు ఎంతమంది ప్రార్థించినా దయ్యాలు పోతూనే ఉంటాయి. టార్గెట్ అయిపోయింది 100 మందికే ఇక పోవు అని ఉండదు. అక్కడ ఉంటుంది అనుకున్నావా? టార్గెట్ అయిపోయింది 1000 మందికే పరిశుద్ధాత్మ నీ ద్వారా అట్లుంటుందా? అట్లా అసలే ఉండదు. స్వస్థత ద్వారా 10,000 మందికే స్వస్థత ఇక అయిపోయింది టార్గెట్ అట్లుంటుందా? ఉండదు. కనుక దయచేసి దేవుడు మీకు జ్ఞానం ఇచ్చిండు, తెలివి ఇచ్చిండు, శక్తి ఇచ్చిండు, భక్తి ఇచ్చిండు, దాన్ని ఉపయోగించుకోండి. మీరు ఎంతమందినైనా రక్షణ నడిపించవచ్చు. ప్రార్థన ఆలోచించి వాడొస్తారు. సర్వ శరీరం యొద్దకు మీ ప్రార్థన ద్వారా అనేక మంది దేవుని దగ్గరకు వస్తారు. ప్రార్థన చేయండి. వింటున్నారా? ఆశించిన దాన్ని ఆకలి ఉన్న వారికి ఇవ్వండి. ఆశలు ఉన్న వారికి వేయండి. ఆశ లేని వారికి బలవంతాలు తీసుకొచ్చి కూర్చోబెట్టకండి. వింటున్నారా? ఆశ ఉన్నోళ్ళకే, ఆశ లేని వాళ్ళకి ఆ పని చేయకండి. అయ్యగారు మనుషులతో బాగా కష్టాలు. తిక్కులకు ఆశ లేదు దేవుడు అంటే. తీసుకొచ్చి కూర్చోబెట్టినాం అనుకో, ఉండబుద్ధి కాదు. మొత్తం చెట్ట అంటూ ఉంటుంది శరీరం అంతా మొత్తం. నాకు అసలు ఉండబుద్ధి కావట్లేదు. అట్లా పోదు కూర్చో నేను అస్సలే అనుమతి కాదు. వాళ్ళకే మనసు రావాలి. మీకు కూడా ఎవరైనా బాగుపడాలనుకుంటే మీకే బాగుపడాలని మనసు రావాలి. ఉత్తగానే బాగుపడచ్చు తెలుసా. కొంతమంది డ్రైవింగ్ నేర్చుకుంటారు, డ్రైవర్ పక్కన 10 ఏళ్ళు కూర్చున్నా డ్రైవర్ రాదు తెలుసా. 10 ఏళ్ళు కూర్చున్నా రాదు. కొంతమంది మెయిన్లలో వంటలు వండుకుంటూ వంట చేసేవాళ్ళు, కూరంటోళ్ళు, షాయి ఎన్ని రోజులు చూసినా తిక్కల దానికి షాయి చేయటం రాదు, ఆ తిక్కల దానికి కూర వండటం రాదు. ఎన్ని రోజులు చూసినా రాదు. మాడలను పెడుతుంది, లేకపోతే ఒక పక్కే ఉడికి ఒక పక్కన ఉడకబెడుతుంది, ఒక పక్క ఉడుకుతుంది ఒక పక్క ఉడకదు, లేకపోతే ముద్ద అన్న చేస్తుంది, లేకపోతే ఇత్తరు చేస్తుంది. వింటున్నారా? అలేలుయా. దేవుల్లో ఆశించిన దాన్ని ఆకలి కొన్న వారికి ఇవ్వాలి అంటే నీ దగ్గర ఉన్నట్టా లేనట్టా? ఉన్నదని అర్థం లేదని అర్థం. వాళ్ళు ఆకలి తీర్చే
శక్తి, సామర్థ్యం నీ దగ్గర ఉన్నదన్నట్ట లేదన్నట్ట? ఆ, నా దగ్గర ఆకలి తెచ్చే శక్తి ఉన్నదని దేవుడు చూపించాను. పెద్ద టెంట్ వేసిండు. టెంట్ కింద పెద్ద గంజులు ఉంటాయి కదా, 50 కిలోలు 60 కిలోలు ఉడికే పెద్ద పెద్ద గంజులు, అట్లా చూపించాను. అంటే అర్థం ఏంటంటే, ఇక పెళ్ళిళ్ళ ఫంక్షన్ ఉంటాయి కదా, ఫంక్షన్లు ఎంతమందికి 500, 600, 1000 మంది, 2000 మంది, 3000 మంది ఉంటారు. అంతమంది సరిపోయేంత వంట వండి అంటే వాక్యం చెప్పే శక్తి ఉన్నదని అర్థం. అర్థం. మీరు ఇంట్లో వంట వండుతారు కదా, మీరు 5, 6 కొండే అంత 10 మంది కొండే అంత శక్తి ఉన్నదని అర్థం. అర్థమైందా? అర్థమైందా అంటే లేనిగా ఆదికాండం 15వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నది. మరియు అబ్రహాం, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడు అని చెప్పగా. వింటున్నారా? అబ్రహాం దేవుని నమ్మిన అనుకుంటున్నారు. దేవుని నమ్మితే మనకు బాగా జాగ్రత్తగా వినండి. మీరెవరైనా దేవుని నమ్మితే నీతి పాటించాలి. నీతి పాటించకపోతే దేవుడిని నమ్మనట్టే. లేనిగా అసలు నీతి అంటే అర్థం ఏంటంటే, దేవుని ఆలోచన ప్రకారం నడుస్తేనే నీతిగా ఉన్నట్టు. ఇప్పుడు చదవండి. మరియు అబ్రహాము చూస్తున్న దేవుని మీద ఎట్లా నేరం మోపుతుండో. ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములు కూడా వారసులు అని చెప్పారు. బైబిల్ ఏం వస్తుందంటే, నా యందు మీరు ఉండండి, మీ యందు నా మాటలు ఉంచుకోండి, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు మీకు ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఈ ఈ దేవుని మాటలు ఏంటవా? నా యందు మీరు, మీ యందు నా మాటలు. దేవుని ఆత్మ పలికే మాటలేనంటావా? లేయలియా. అప్పుడు అబ్రహాము, ఎందుకో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు వారసుడని చెప్పగా. అవి దేవుని ఆత్మ పలికే మాటలా? కాదు. మన సొంత మాటలు లేదా సైతాన్ మాటలు. చెప్పండి, సొంత మాటలన్నా కావాలి, లేకపోతే సైతాన్ మాటలన్నా. కొంతమంది అప్పుడప్పుడు మనకు ఆశ్చర్యపడే రీతిగా మాట్లాడతారు. అరే, నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా, నీ వెనక ఎవడున్నాడు రా అంటాం. మనకు తెలుసా? ఎవరో ఉంటుంది వెనక ఫీడింగ్. వింటున్నారా? అట్లనే దేవుని మీద కూడా అబ్రహాం అదే మాట అంటున్నాడు. నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు గనుక. చెప్పండి, ఏమి ఇయ్యలేదు గనుక? గనుక ఈ దమస్కు ఎలియాజరు నాకు. అదంతా నీ ఆలోచన, నీ తలంపు. దేవుడు అంటాడు, అదే నీ జ్ఞానం, నీ ఆలోచన, నీ తలంపు. నా తలంపు అట్లా కాదు, నా ఆలోచన అట్లా కాదు. నా ఆలోచన జాగ్రత్తగా విను. లేయలియా. నా ఆలోచన జాగ్రత్తగా విను అని, నీ గర్భవాసమును పుట్టబోయేవాడు నీకు వారసుడవుతాడు. నువ్వు ఊహించినట్టుగా ఎలియాజరు కాదు, దమస్కు వ్యక్తి కాదు. వింటున్నావా? అని దేవుని స్వరం వినిపించి ధైర్యపరిచింది. అప్పుడు అబ్రహాం నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అప్పటి నుంచి నిజంగా నీతిమంతుడు. అంతకుముందు నీతిమంతుడు కాదు. మనం కూడా దేవుని మీద అనుమానం ఉంచుకున్నంత కాలం దేవుడు మనకు సహాయం చేయడు అనండి. మనం గుడ్డిగా నమ్మితే అనండి. గుడ్డిగా నమ్మటం అంటే, మీ తల్లిదండ్రులు పిక్కలను పిచ్చి పెళ్లి చేస్తారనుకో, వాడు ఆటో ఎక్కిస్తే మీరు ఆటో కూడా ఎక్కుతారు. వాడు బస్సు ఎక్కితే మీరు కూడా బస్సు ఎక్కుతారు. వాడు రైలు ఎక్కితే మీరు కూడా ఇట్లా కొంగు గుడెత్తారు, ముడెత్తారు. వాడు ముస్తాడో చంపుతాడో ఏం చేస్తాడో తెలియదు. పాపం
గొర్రెలు అమాయకులు. కానీ దేవుని దగ్గర అట్లా కాదు. ఇక్కడ మోసపో తెలుసా. నేనైతే వేసడానికి మూడేసుకొని ఆయన ఎట్టుబడి అయితే వస్తుంది. ఇప్పటికీ ఆ పసుపు కూడా ఎటు వస్తే అదే అవుతా, ఎటు వస్తే అదే అవుతా. రైలు ఎక్కుదా రైలు ఎక్కుదా విమానం ఎక్కిస్తాడు. అప్పుడప్పుడు పడవ ఎక్కిస్తాడు, అప్పుడప్పుడు లోరీ ఎక్కిస్తాడు, ఆటో ఎక్కిస్తాడు, బస్సు ఎక్కిస్తాడు, రైలు ఎక్కిస్తాడు, ఎక్స్ప్రెస్ ఎక్కిస్తాడు, అప్పుడప్పుడు ఏసీలకు తీసుకెళ్తాడు. ఎప్పుడు పోతే మీకు కావాలా ఉందా చెప్పండి. ఈ మధ్యన అయితే ఎప్పుడు ఎటుపోయినా ఏసీ ఏసీ ఏసీ. వానకాలం ఇస్తే, చలికాలం ఇస్తే, ఎండాకాలం ఇస్తే. ఓకే, ఎండాకాలం కాదు మన ఏసీలో కూడా మళ్ళీ 3 క్లాసులు ఉంటాయి. వింటున్నారా? ఏసీలో కూడా ఏబిసి అనిపించింది దానికి కూడా. చెప్పండి. లేయాలియా ఏది ఎస్ అట ఎస్ ఎస్ అని పెట్టింది. స్లీపర్ కాస్ట్ వింటున్నారా? స్లీపర్లో 3 టైర్, స్లీపర్లో 2 టైర్, స్లీపర్లో మళ్ళీ ఏ క్లాస్. లేయాలియా జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. ఏం చేస్తే మనకి ఇలాంటి సౌకర్యాలంటే ఆశించిన దాన్ని ఆకలి ఉన్న వారికి ఇవ్వాలి. వారిని నువ్వు తృప్తిపరచాలి. శ్రమ పడే వారిని తృప్తిపరచాలి. శ్రమలో ఉన్న వారికి తృప్తి ఉండదు అసలు. ఈ ఆడవాళ్ళకైతే పాపం పొద్దున వేస్తే తెల్లారుదని వేస్తే అసలు కనుక శ్రమ 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 శ్రమ. ఎట్లా పోతాయో, ఎప్పుడు పోతాయో, నా బాధలు ఎట్లా పోతాయో, కష్టాలు ఎట్లా పోతాయో. ఇంకేం పోతాయి మా బతుకు. ఓ అమ్మ, దేవుని మాట నమ్మండి. నేనైతే యశ్వని నమ్మక ముందు రాత్రి మౌలు కష్టపడేవాడిని. ఇప్పుడైతే రాత్రి మౌలు కష్టం లేదు, ఏం లేదు. ఇంత వస్తుంది అంత హాయ్ హాయ్ అంటే హాయ్ హాయ్ అంటే ఉన్నది. తన ప్రియులు నిద్రించుండగానే వారికి ఇస్తున్నాడు. ఎక్కడికి పోయినా కొద్దిసేపు అనుకోండి అంటే కొద్దిసేపు తినమంటారు. అంతే, తినటం పన్నడు ఎక్కడికి పోయినా సరే. నన్ను తిననొద్దు, పండు అనొద్దు. నేను తినటానికి కాదు, నన్ను ఎన్నుకున్నది పండుకోవటానికి కాదు. ఆశించిన దాన్ని ఆకలి గల వారికి ఇవ్వటానికి, శ్రమపడి వారిని తృప్తిపరచడానికి. అప్పుడు చీకట్లో నేనున్నా, నాకు వెలుగు కావాలి. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును అని 112వ కీర్తనలో రాస్తుంటుంది. 4వ వచనం. లేయలియా వారు చదవండి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యత నీతియు గలవారు. కటాక్షం, వాత్సల్యత, నీతి అదే అనమాట. ఆశించిందాన్ని ఆకలి గల వారికి ఇవ్వటం, శ్రమపడే వారిని తృప్తిపరచటం. అప్పుడు చీకట్లో నీకు వెలుగు ప్రకాశం. అంటే చీకటి అంటే నేను బాగుపడనేది ఖచ్చితంగా బాగుపడతాను. నా బాధలు పోని ఖచ్చితంగా బాధలు పడతాను. నాకు మంచి రోజులు లేదు, ఖచ్చితంగా మంచి రోజులు ఉన్నాయి. ఈ పని చేస్తే ఆశించిన దాన్ని ఆకలి కన వారికి ఇస్తే, శ్రమపడే వారిని నువ్వు తృప్తిపరిస్తే నీకు మంచి రోజులే, అసలు మంచి సంవత్సరాలే. నాకైతే 34 సంవత్సరాలు గడిచింది, అంతా మంచి జరిగింది. ఏనాడు కూడా కీడు అనేది జరగలే. లేయలియా వింటున్నారా? వింటున్నారా? అబ్రాం తెలిసి తెలియక పాపం, ఏంది నాకు అన్ని ఇచ్చినావు, నేను ఏమన్నది ఎట్లేదు కొడుకును. ఇక ఈ దమస్కి వెళ్ళాడు. 8 ఏళ్ళు ఎదురు చూసినాను అని దేవుడు వచ్చి మాట్లాడినాక అబ్రాంకు విశ్వాసం వచ్చింది. 8 కాదు, 16 సంవత్సరాలు దేవుడు ఆఫ్ చేశాడు. 16 సంవత్సరాల్లో కూడా మన అబ్రాంకు మళ్ళీ ఎప్పుడు అసలు బలహీనమైన ఆలోచన రాలేదు. అప్పుడు దేవుడు అబ్రహాముని దర్శించి, మరుసటి సంవత్సరం ఈ దినం వరకు నీ కుమారుడు పుడతాడు, అతనికి ఇస్సాక్ అని పేరు పెడతావు అని చెప్పి ఆశీర్వదించిపోతాడు. అలాగే అలాగే మీకు కూడా ఏదో కార్యం 1 సంవత్సరంలో చేయబోతున్నాడు. మీరు ఏదో అనుకున్నారు, అది 1 సంవత్సరంలో మీకు ఫలించబోతుంది. వచ్చే సంవత్సరం అంతా మీకు అంతా నవ్వే నవ్వు. ఇక మన ఏడుపు తూడుపులు అసలు ఉండనే ఉండవు.
నా ఏడుపులు తుడిపోతే ఎప్పుడో పోయినాయి, 34 లెక్కన. మీకేదో జరగబోతుంది. ఒక సంవత్సరంలో మీ పరిస్థితులను తారుమారు కాబోతుంది. మీ అవమానం కొట్టివేయబడబోతుంది. మీ చిక్కులు చికాకులను కొట్టివేయబడబోతున్నాయి. లేదుగా. అయితే మరి ఒక పని చేయాలి, చేస్తారా? ఆ పని చేస్తేనే వచ్చే సంవత్సరం వరకు మీకు అంతా సంతోషం. మళ్ళీ అదేందే గారు ఇప్పుడు అనుకున్నాం ఇట్లా మళ్ళీ ఇంకోటి చేయాలంటే చదవండి. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19 వచ్చాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించట్టు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించము, నీ పసిపిల్లల ప్రాణము కోరుకుని చేతులు ఆయన తట్టు ఎత్తము, ప్రతి వీధి మగను ఆకలి వారు మూర్ఛిల్లుతున్నారు. ఇక నువ్వు అన్నం పెట్టకపోతే, వారు ఆకలి తెచ్చకపోతే వాళ్ళు మూర్ఛిల్లిపోతున్నట్టు. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19 వచ్చిన. నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు. నీళ్లు కుమ్మరించడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నీళ్లు కుమ్మరిస్తాం, మనం ఎత్తుకుంటాం. అయితే అదే నూనె కుమ్మరిస్తాం, ఎత్తుకోవచ్చు, సగం ఎత్తుకోవచ్చు నూనె కదా. నీళ్లు కుమ్మరించడం అంటే నువ్వు అంకితం అయిపోవాలి. ఇప్పుడు ఏమైపోవాలి? అంకితం అయిపోవాలి. మళ్ళీ ఆశించకూడదు. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆనితట్టు. పసిపిల్లలు అంటే వారు దేవుని జ్ఞానం లేని వారందరూ, దేవుని నమ్ముకొని దేవుని జ్ఞానం లేని వారందరూ పసిపిల్లలు. దేవుని నమ్ముకొని దేవుని వాక్యం ఏం చెప్తుంటే ఎట్లా నడుచుకోమని చెప్తుంటే నడవలేని వారందరూ పసిపిల్లలే. నీ పసిపిల్లల ప్రాణము కొరకు లేలుగా నీ చేతులు ఆనితట్టు ఎత్తము, ప్రతి వీధి మగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుతున్నారు. అంటే చిన్నపిల్లలకు అన్నం పెట్టకపోతే ఎట్లా మూర్ఛిల్లిపోరా? అట్లా అయిపోతారు. అంటే నీ ప్రార్థన, నీ సాక్ష్యమే వారికి ఆహారం. చెప్పండి, నీ ప్రార్థన వాళ్ళు కొత్తగా వచ్చే వారందరి కొరకు అట్లా ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ద్వారా వారికి తృప్తిపరచబడతారు. నీ ప్రార్థన ద్వారా వారు ఆకలి తీర్చబడతారు. నీ ప్రార్థన ద్వారా వాళ్ళు మూర్ఛిల్లే పని ఉండదు. ఇక దేవుడు కళలో మాట్లాడతాడు నీ ప్రార్థన పెట్టి, దర్శనం మాట్లాడతాడు నీ ప్రార్థన. నాకు ఒకసారి ఒక అయ్యగారు ఒక మాట చెప్పాడు, నేను నమ్మలే. నువ్వు నమ్మలే కదా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాను. ఎట్లా మాట్లాడుతున్నా చూద్దాం అనుకొని పండుకునేటప్పుడు కూడా ఎట్లా మాట్లాడి చూద్దాం అనుకుని నిజంగానే మాట్లాడింది. ఆయన ముందే చెప్పాడు, పగటిలే చెప్పాడు, ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడు అంటే. నేను అనుకున్న ప్రార్థన చేసాను కావచ్చు, ప్రభా నేను ఈ మాట చెప్పాను, ఈ రాత్రి ఎట్లా దర్శించాను. మీరు కూడా అట్లా జవాబుతో మాట్లాడండి మీరు దర్శించండి అంటే దర్శిస్తాడు దేవుడు. తెలుసా, నేను ఒక ఆయనకు ప్రార్థన చేశాను, ఇప్పుడు నీకేం కనబడదు, నాకు వెలుగు కనబడదు. మరి వెలుగంటే ఎవరు అనుకున్నా? యేసుప్రభు గారు. లేదుగా, ఏ రోజు నుంచి నువ్వు విశ్వాసం ఉంచాను ఆయన అన్నాడు, నేను పొద్దున్నే లేవగానే తీర్మానం చేసుకున్నా, ఈ అటు నుంచి దేనికి దండం పెట్టలేదు అనుకున్నా. లేదుగా, వింటున్నారా? నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టము, నీళ్లు కుమ్మరించట్టు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించమని పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆనితట్టు ఎత్తము, ప్రతి వీధి మగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుతున్నారు. లేలుగా. అట్లా మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. లేచి రేయి మొదటి మొరపెట్టమంటే ప్రార్థనే కదా. నీ ప్రార్థన అనేకుల్ని తృప్తిపరుస్తుంది, అనేకుల్ని ప్రార్థన ఆకలి తీరుస్తుంది, కడుపు నింపుతుంది. వాళ్ళకి దర్శనం ఇచ్చింది అనుకో, కడుపు నిండిపోతుంది. ఇప్పుడు యోసేపుకు దర్శనం ఇచ్చింది, మరియమ్మ మంచి ఆమె, కడుపు నిండిందా నిండలేదా? అట్లా మీ ప్రార్థనలో అంత శక్తి ఉన్నది. మీరు ఇప్పటి నుంచి అయిపోయింది తెలుసో తెలియక చేయలేదు, ఇప్పటి నుంచి చేయాలి. చేస్తే ఏమవుతుందంటే నీకు చీకట్లో వెలుగు పుట్టుతుంది. అంటే నువ్వు నాకు మేలు జరగదు, నువ్వు బతుకంటే అనుకుంటున్నావని కాదు, నీ బతుకు మారబోతుంది. మరి ఏది స్టారమ్మకు
మరుసటి సంవత్సరం సంతానం అయిపోయి సంతోషమే. ఇక అప్పటి నుంచి అంతా మీకు ఇంకా కొద్ది రోజులే. ఇక రేపు ఎల్లుండి గర్భం దాల్చుకొని 9 నెలలకే డెలివరీ కదా. 9 నెలలక 10 నెలలక పిల్లగాడైతే 10 నెలలు, పిల్లైతే 9 నెలలు. అయితే ఇక మీకు ఇప్పటి నుంచి అంత సంతోషం. మీరు ఏదో కోరుకుంటున్నారు, అది త్వరగా అయ్యబోతున్నాడు. అది మీ కడుపులోకి రాబోతుంది. ఇల్లు అయితే ఇల్లు కడుపులోకి రాబోతుంది. అల్లుడైతే అల్లుడు కడుపులోకి రాబోతుంది. ఇక మీకు డెలివరీ అయితే అంటే పెళ్లి అయ్యే రోజు డెలివరీ అయినట్టు. అప్పటి నుండి నెల రోజులు మీ సొంతమైన రోజు డెలివరీ అయినట్టు. అట్లా మీకు దేవుడు చేయబోతుంది. మీకు ఏ కోరిక ఉన్నదో ఆ కోరిక నెరవేర్చబోతుంది. ఎప్పుడంటే మరి లేచి మొదలుదాన్ని మొరుపెట్టాలి. ఇప్పటి నుంచి ఆకలిగా ఉన్న వారికి ఆకలి తీర్చాలి, దప్పిగా ఉన్న వారికి దాహం ఇవ్వాలి. అప్పుడు మీకు చీకటిలో వెలుగు, లేయలుగా చీకటి నీకు మధ్యాహ్నం వలె, కట్టుక చీకటి మధ్యాహ్నం వల్ల ఉండబోతున్నది. మధ్యాహ్నం ధైర్యం ఉంటుందా, తిరుగుతూ ఉంటుందా? అట్లా మీ భవిష్యత్తులో మీకు ధైర్యం రాబోతున్నది. ఇప్పటి వరకు మీకున్న పిరికితనం నిర్మూలం కాబోతున్నది. లేయలియా పిరికితనం దూరం కాబోతుంది, ధైర్యం రాబోతుంది. మీరు వచ్చే సంవత్సరం ఏదో గొప్ప కార్యం చూడబోతున్నారు. ఇప్పుడు ఈ రోజున్న వాక్యం విన్న వాళ్ళు అబ్రహాం ఏ విధంగా ఒక్క కొడుకు చాలంటే 8 కొడుకులు ఇచ్చాడు. ఇక మీరు ఏం కోరుకుంటున్నా కానీ డబుల్ ఇవ్వబోతుంది. లేయలియా దేవుని స్తోత్రం. లేయలియా అసలు చేయకండి. వింటున్నారా? అయ్యో వింటున్నారా? ఇప్పటి వరకు మీరట పరాని పాటలు, పరాని శారలు, పరాని చెక్కులు, పరాని చికాకులు అనుభవించినట్టు. నిజమేనా? చదవండి, నా మాట అబద్ధమైతే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులను కనుగొంటివని నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. లేయలియా లేయలియా నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం దేవుడు చూస్తున్నాడు. నువ్వు దుష్టులను సహింపలేవు. అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులను కనుగొంటివని నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదని అలసిపోలే. గుడి బాడు శాతనే కావట్లేదు అని ఇంటికాడ పండుకోలేదట. శాత కాకపోయినా వచ్చినమాట. అవునా? మాట్లాడుతుంది. లేయలియా అందుకోకే నీకు వచ్చే సంవత్సరం నుంచి అంతా సంతోషమే. ఆ మాట ఇప్పుడే బయలుపరుస్తున్న దేవుడు. లేయలియా కనుక దయచేసి నమ్మండి. ఇప్పటి నుంచి మీకు అంతా మేలు జరగబోతుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడను. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు. ఇప్పటి నుంచి అలా నేను తమను చెప్పాను కదా, ఆశించున్నాను ఆకలి కన్న వారికి ఇస్తే నువ్వు వారికి సమాధానం కలిగిస్తున్నట్టే. శ్రమపడి వారిని తృప్తిపరిస్తే నువ్వు వారికి సమాధానం కలిగిస్తున్నట్టే. అప్పుడు చీకట్లో నీ వెలుగు ప్రకాశించబోతుంది. అప్పుడు అంధకారం నీకు మధ్యాహ్నంలాగా ఉండబోతుంది. లేయలియా పరాక్రమం గల శూరులాగా దేవునికి తోడుగా ఉండబోతున్నాడు. నన్ను హింసించేవారు, వింటున్నారా? నన్ను గెలవక తొట్టిల్లుదరు. నిన్ను ఎవరైనా హింసించాలనుకుంటే వారు గెలవరు, తొట్టిల్లిపోతారు. వారు యుక్తిగా జరుపుకున్నారు కనుక బహుగా సిగ్గుపడుదరు. వారెన్నడూ మరొకడిని నిత్య అవమానం పొందదరు. లేయలియా నిత్యం రోజు అవమానం. వింటున్నారా? రోజు అవమానం. నిన్ను బాధ పెట్టిన వారు, కష్టపెట్టిన వారు. ఇప్పటి నుంచి నువ్వు దేవుని మాటలు నమ్మాలి. దేవుడు నీకు ఇప్పటి నుంచి
అబ్రహాముకు శారాకు ఏ విధంగా ఆశీర్వదించిండో నిన్ను కూడా అలాగే ఆశించబోతున్నాడు. ఇంకంత మాత్రమే కాదు, నీతి ఫలించినట్లు సమాధానం చేయవరకు సమాధానం ఉందో. నీతి అంటే దేవుని ఆలోచన ఫలించడం అంటే నువ్వు ఇతరులకు సమాధానం కలిగిస్తే దేవుని ఆలోచన ఫలించినట్టే. ఆ పని మీద మీరు ఉండాలంటే లేచి రేయి మండలి దావన మొరుపెట్టాలి. మొరుపెట్టి ఏం చేయాలి? నీళ్లు కుమ్మరించటాన్ని సన్నిధిని హృదయాన్ని కుమ్మరించాలి. కుమ్మరించి ఏం చేయాలి? నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను అనతల దేవా, వాళ్ళు తెలిసి తెలియక ఇంకా 50 సంవత్సరాల దేవుని పసిపిల్లలాగా ఉన్నారు దేవ అన్నారు. వింటున్నారా? ఇక్కడ సంవత్సరాలు సీనియారిటీ కాదు, నీతి పాటించడం ముఖ్యం. చెప్పండి, నీతి పాటించడం ముఖ్యం. నీతి పాటించిన వాళ్ళందరూ శరీరానుసారం నడుచుకునే క్రైస్తవులందరూ పసి పిల్లలే అనండి. దేవుని పిల్లలే కానీ పసి పిల్లలు కనుక వారు నీ ప్రార్థన ద్వారా ఎదగాలి. నీ ప్రార్థన ద్వారా వారు తృప్తిపరచబడాలి. నీ ప్రార్థన ద్వారా వారి ఆకలి తీరాలి, దాహం తీరాలి. నీ ప్రార్థన ద్వారా వారు ప్రయోజకులు కావాలి. ఆ శక్తి నీ ప్రార్థనలో ఉన్నది. అయితే నువ్వు అశ్రద్ధ చేయద్దు. ఆశించిందని ఆకలి కొన్న వారికి ఇవాళ శ్రమపడి వారిని తృప్తిపరచాలి. అప్పుడు చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది. అంటే నేను బాగుపడను, నేనైతే నా అప్పులు తీర్చలేను, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో కళ్ళు కన్నా ఎన్నో అనుకున్నాను. అవన్నీ డబుల్ డబుల్ నెరవేరు తెలుసా? డబుల్ డబుల్ మనం ఎవరు యోగి కనుక 10 మంది పిల్లలు ఓటు కొట్టుకొని నడుస్తుంటే మళ్ళీ 10 మంది పిల్లలు పుట్టారు. 5,500 జతలు ఎడ్లు పోగొట్టుకుంటే మళ్ళీ 1000 జతలు ఎడ్లు వచ్చింది. 7,000 గొర్రెలు పోతే 14,000 గొర్రెలు వచ్చింది. 3 ఆడపిల్లలు, మామూలు అందగత్తెలు, మామూలుగా మరీ అంత సూపర్ ఏం కాదు, ఏదో నార్మల్గా ఉన్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు దేవుడు ఇచ్చినట్లయితే ఆ దేశంలోనే అంత సౌందర్యవంతులుగా లేరట. అంత అందమైన అమ్మాయిలు ఇచ్చారు. అందమైన అమ్మాయిలు పిల్లలైతే తల్లికి ఎంత సంతోషం ఉంటుంది కదా సార్. తిన్నా తినకుండా సంతోషం ఉంటుంది. లేదుగా వింటున్నారా? తిన్నా అనండి, తిన్నా తినకున్నా బో ఫాస్ట్ పోతుంది. తిన్నా అనగానే తినకున్నా అంటున్నారు. లేదుగా జాగ్రత్తగా వినండి. వింటున్నారా? ఆకలి ఉన్న వారికి ఆశించిన దాన్ని నీ దగ్గర ఆ శక్తి ఉన్నది. ఆ శక్తి నువ్వు ఇవ్వాలి. వింటున్నారా? నీకే పిల్లలు లేకపోయినా నీకు పిల్లలు కలుగును కాక అన్నాడు. వాళ్ళకి పిల్లలు అయితే తర్వాత నీకెట్టారు. నీకే అప్పులు లేకపోయినా నీ అప్పులు తీరును కాక అన్నాడు. వాళ్ళు తీరిన తర్వాత నీ అప్పులు తీరుతాయి. నీ రోగం బౌలు కాక అన్నాడు. నీకు రోగం ఉన్నా వాళ్ళ రోగం బౌలు కాదు. వాళ్ళ రోగం మీదకి నీ రోగం వస్తుంది. వాళ్ళ దరిద్రం బౌలు కాక అన్నాడు. వాళ్ళ దరిద్రం మీదకి నీ దరిద్రం వస్తుంది. వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు అవును కాక అన్నాడు. వాళ్ళ పిల్లలు పెళ్లి అయితే తర్వాత నీ పిల్లల పెళ్లిళ్ళు అయితే మళ్ళీ మంచి అల్లుడు వస్తాడు, మళ్ళీ మంచి కోడలు వస్తుంది. తెలుసా మీకు? మేము అట్లే చేసేది, మీరు కూడా అట్లా చేయాలనుకుంటాం. మీకు మంచి అల్లుడు కావాలన్నా తిక్కల అల్లుడు కావాలన్నా? తిక్కల అల్లుడు కావాలంటే ఎవరికి ప్రార్థన చేయకండి. మంచి అల్లుడు కావాలంటే అందరికీ దేవా వాళ్ళకి మంచి అల్లుడిని, దేవా మంచి అల్లుడు, అప్పుడు నీకు వస్తుంది. ఇది కథ. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఆశించిన దాన్ని ఆకలి కొన్న వారికి ఇవ్వండి. నా దగ్గర నాతో అయితే బాపునోళ్ళు కూడా, అయ్యా నా కొడుకు 45 ఏళ్ళు, కనుక 35 ఏళ్ళు, కనుక 30 ఏళ్ళు, ముగ్గురికి పెళ్ళిళ్ళు కాలేదు. ఎవరో చెప్పాను తీసుకొచ్చి ఇంట్లో ప్రార్థన చేపించుకో, ఆ పాస్టరు ప్రార్థన చేస్తేనే పిల్లలకి పెళ్లి అవుతారని పామరు గుడివాడ పక్కన కృష్ణా జిల్లా బాపనే అక్కడ ఒక ఇంటి వద్దకు వచ్చి తీసుకెళ్లి ప్రార్థన చేపించుకున్నాడు. నేను నెలలకు అక్కడికి పోతా. మరుసటి సంవత్సరం పోయేసరికి ఆ బాపనే కొడుకు పెళ్లి అయిపోయింది. మా చొప్పదంలో కానీ కోట ఆయన, అయ్యా 20 సంబంధాలు చూసిన ఒక్క సంబంధం కుదరలేదు. నీ దగ్గర ప్రార్థన చేపించుకొని ఊళ్ళో కొన్ని చెప్పిండు, దయచేసి మా ఇంటికి వచ్చి ప్రార్థించిపోయా,
ప్రార్థన చేసిన 15 రోజుల్లో ఆయన పెళ్లి అయిపోయింది. జాగ్రత్తగా వినండి. మీకు మాత్రం దేవుడు అబ్రహామును ఆశ్రయించట్టు ఆశ్రయించబోతున్నాడు. మీకు ఇక ఇప్పటి నుంచి దుఃఖం ఉండదు. మీరు ఆశ్రయించిన దాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీ శ్రమలన్నిటి నుంచి విడిపించబోతున్నాడు. మీకు చీకట్లో వెలుగు ప్రకాశించబోతున్నది. అవును 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 మీరు ఆశించిన దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు కోరుకున్న దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అయితే అదే మొదటి కాలం చేసి బాధపడతాను. వెయ్యి మొదలుదాం లేచి ఆయన సన్నిధిలో నీళ్లు కుమ్మరించి హృదయాలు కుమ్మరించి మీ పసి పిల్లల ప్రాణం కొరకు ఆయన వైపు చేతులు ఎత్తండి. వారు ప్రతి వీటి మొదలు ఆహారం లేక మూర్చిల్లుతున్నారు. నీ క్రియలని కష్టాన్ని సహనాన్ని ఎదుగదలు నీ దుష్టాలు సహింపలేని అపోషణ కాకేక మరణం చెప్పిన పరీక్షించు అబద్ధికం తెలుసుకుని విడుదల నువ్వు సహనము కలిగిన నామం భరించిన భారం తలవేదని ఎదుగుదను. నువ్వు చాలా శ్రమ పడుతున్నావు, బాధలు పడుతున్నావు. మీకు సమాధానం వచ్చే వారికి సమాధానం పెట్టబడు. సమాధానం నీ ప్రార్థన ద్వారా అనేకులకు సమాధానం. మాస్టర్ గారు వచ్చినట్టు మాస్టర్ గారు వచ్చి ముందు నడిపి దేవుడు ప్రతి భాగం బట్టి మంచి తీర్మానం చేద్దాం. మాకు పరాక్రమం కలిగిన సూర్యుని వరకు తోడుతారని అయా మీకు స్తోత్రాలు నాయన భవంతి అయా హింసించేవారు అవమానం చేస్తున్నట్టు స్తోత్రం అయా ఈరోజు మీకు ఇచ్చిన ప్రతి వాటిని చూస్తున్నాం ఆయన ఎప్పుడైనా ఎప్పుడు మా ఇంటికి రానివ్వండి బ్రహ్మ దేవా హింసించేవారు దూషించేవారు అయ్యా ఎప్పుడైతే తండ్రి అయ్యా దేవుడి వీటి భాగాలు లేవు ఈ సమయంలో నాకు సంతానం లేదని అయ్యా మరి సేవ సంబంధంగా మాట్లాడాలి బ్రహ్మ అది నీ ఆలోచన కాదు బ్రహ్మ అయ్యా స్తోత్రాలు నీకు విశ్వాసం పెట్టి నీ మాటలు ఆలోచన బ్రహ్మ నేను యథార్థవంతులు చీకట్లో బ్రహ్మ వాక్యాల వెనుక మేము శరీర సంబంధంగా రక్షింపబడతారన్నావు రోగులు స్వస్థపడతారన్నావు అయ్యా
అయ్యా మా క్రియలని మీరు చేస్తాయా మా సహాయాన్ని మీరు చూసిన దేవయ్యా అయ్యా మా సహాయాన్ని అయ్యా దుష్టుని మీరు సైతం చేయమని మీరు సెలవిస్తానండి దేవానికి స్తోత్రాలు మీరు మాట్లాడే ప్రతి మాట బట్టి నీకు కృతజ్ఞతలు చేస్తున్నాం అయ్యా ఎవరైతే అయ్యా నీకు ఇష్టమైన ఆశపడుతున్నారు ప్రభా ఇప్పుడే దర్శించండి ఆయన ఇప్పుడే దర్శించండి ప్రభా ఇప్పుడే దర్శించండి ప్రభా అయ్యా మాకు సమాధానం దయచేయండి ప్రభా ఇప్పుడే సమాధానం దయచేయండి ప్రభా సమాధానం దయచేయండి ప్రభా ఇప్పుడే సమాధానం దయచేయండి స్తోత్రాలయ్యా అయ్యా ఎన్ని సంవత్సరాలు నమ్ముకొని ప్రభా శరీర సమాధానం करे चिंता పిల్లలంతా స్వభావం లేకుండా అయ్యా బలహీనంగా ఆయన భావాలను గమనించేవారిగా నీవు ఎదుటకు పరిష్కారం సహాయం చేయించండి అయ్యా నీకు స్తోత్రాలు ఆజ్ఞలో ఉన్నవారు బాధలో ఉన్నవారు బంధకాల్లో ఉన్నవారు మేము నేను తృప్తిపరిచినప్పుడు అయ్యా ఆశించిన దాన్ని నేను ఆపలో ఉన్నవారికి మీకు అయ్యా శ్రమలో ఉన్నవారికి మేము పెట్టినాడు ప్రభు మీరు నైనా పరాక్రమం కలిగి సూర్యుడు తప్పుకోవటాలన్నావు ప్రభు అప్పుడు నాయన మీరు చూడండి మమ్మల్ని దయవాసినందుకు వందనాలు మమ్మల్ని శ్రీపరిచినందుకు వందనాలు మమ్మల్ని ఆదరించినందుకు తీర్మానం చేద్దాం దేవుడి మాట ప్రతి మాటను మనం గట్టిగా విశ్వసిద్దాం తీర్మానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం దయమైన ప్రార్థన చేస్తే వాక్యం మహాపరిశుద్ధుడా ఎంతవరకు తండ్రి అయాది వాక్యంతో దేవుడు ఆశ్చర్య కార్యాలు దేవుడు తండ్రి అయాది మాటలు వినిన వారినైనా ప్రభావం దేవుడు నడిపించే దేవుడు తండ్రి ప్రభావం అయా ఇంతవరకు నీ బిడ్డల హృదయాన్ని వాక్యం తండ్రి ప్రభా అవిధంగా నడుచుకుంటూ సహాయం దయచేసావు హృదయాన్ని నీ బిడ్డల నుంచి వారి హృదయాన్ని దేవుడు జీవితం తండ్రి స్తోత్రం నాయన అయా ఇంకా ఎంతమందికి రక్షణ చేసి రక్షణ బాగా అయా ఎంతో మంది తండ్రి ప్రసాద్ ఎంతైనా పరిశుద్ధాత్మ శక్తి తండ్రి జ్ఞానం లేకపోతారు తండ్రి నీకే స్తోత్రం నాయన ప్రభావి సమీపమైన తండ్రి నీకే స్తోత్రం నాయన అయా లోకంలో అనేక భయంకరమైనటువంటి కార్యాలు అయ్యా ఇంతవరకు నాయన లేవిలో ఉన్నతనాన్ని ఇచ్చిన దేవుడు తండ్రి ప్రభా అయ్యా ఆశీర్వాదాలతో నాయన ప్రభా నీ కృపాకరములతో ప్రభా బిడ్డలు జీవించిన దేవుడు తండ్రి నీకే స్తోత్రం నాయన నిశ్చయరాని మాటలు విని తండ్రి వారి అనుసరించి వారిని తండ్రి నీ సన్నిధిలో నిత్యమును తండ్రి ప్రభా ఏ గొడవైతే తండ్రి ప్రభా యోచించిన ఆయన వాక్యం స్తోత్రం నాయన ప్రభా అయ్యా నీలో ఆయన ఉన్నతంగా ఒక ఎదురాన్ని కుటుంబాన్ని పోషించే దేవుడు తండ్రి ప్రభా అయ్యా ఇప్పుడు కూడా అనేక విధానాల కుటుంబాన్ని పోషిస్తున్న దేవుడు స్తోత్రం నాయన అర్థంగా జరిగించి ఆశ్చర్యకార్యం జరిగించి
ప్రభా ఈ అందరి దినాలలో ప్రభా అనేకమైన ఉపరిస్తారని వాగ్దానం ఉన్నది తండ్రి. అయ్యా ఈ మాటలు నెరవేర్చుకో మహిమతో ఏర్పడి తండ్రి నీకు స్తోత్రం నాయన. కార్యములను సఫలపరిచి మహిమ పొందుతాని అయ్యా. ఇంతవరకు వాక్యం ద్వారా వచ్చిన దేవుడు తండ్రి అయ్యా ఇప్పుడు జరగనున్న కార్యక్రమం అంతటిలో మీరుగా ఉండి సహాయం దయచేయండి అయ్యా. అనేక శక్తులకు తండ్రి ప్రభా బిడ్డలంతా వేసి తండ్రి అయ్యా యథార్థంగా తీర్థంగా తండ్రి ప్రభా అయ్యా శరీరం జరిగించుకోమని ఈ కార్యక్రమం అంతటిలో ప్రభావం చేస్తున్నామని బిడ్డ క్షేమకరంగా చేయించమని ఏ పరిశుద్ధ నామాన్ని ప్రార్థించి కొంచెం తండ్రి.